ఒకసారి ఫోన్ ఇవ్వా, గేమ్ ఆడుకుంటాను. అమ్మా అమ్మా నాకివ్వవా ఫోను? నేను రీల్స్ చూస్తాను. ఉండండి రా, అస్తమాను ఫోన్ ఫోన్. పోయి చదువుకోండి అనండి. అమ్మా ఇస్తానా లేదా? ఒక మేడం అది తప్పు కదా, ఎదిరించచ్చా? ఆమె చెప్పేది కూడా నా మంచి కోసమే కదా. నేను అన్నది సమానం. సారీ చెప్పండి. సారీ అమ్మా. అయినా ఫోన్లు ఎందుకు చక్కగా మీరు పొలం తిరిగి గదా దొరికింది ఆడుకున్నాం కదండి. చుట్టూ పొలమాది మిల మిల చూడవచ్చినారి. పారే గోదారి గల గల నవ్వే నా దారి. చుట్టూ పొలమాది మిల మిల చూడవచ్చినారి. పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుంది నా పళ్ళు. పక్షుల అరుపులు
భారతదేశ కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబంలో ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు వేడుకే. పిల్లల పెరుగుదలకు గొప్ప పాఠశాల ఏదైనా ఉంది అంటే అది ఉమ్మడి కుటుంబం మాత్రమే. ఉమ్మడి కుటుంబాల్లో పెరుగుతున్న పిల్లలు ఆందోళన, డిప్రెషన్, ఒంటరితనం లాంటి వాటితో బాధపడే అవకాశం చాలా అంటే చాలా తక్కువ. కష్టం, నష్టం, సుఖం, సంతోషం అన్నీ పంచుకోవడానికి కుటుంబం ఉంటుంది. ఇంటిలో ఉండే పెద్దవారి వల్ల పిల్లలకి మంచి సలహాలు లభిస్తాయి. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పు, కష్టాల్లో ఉన్నప్పుడు అభయం ఇవ్వటానికి ఎప్పుడూ వెనుక కుటుంబ సభ్యులు ఉంటారు. కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని గుర్తు చేయటమే మా లక్ష్యం, మా ఉద్దేశ్యం.